నమస్తే, నేను ఇందు. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెద్ద దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఇదే నేపథ్యంలో A1 గా రాజ్‌పస్ రెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే రాజ్‌పస్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులని గోల్డ్ కంపెనీస్ కి, రియల్ ఎస్టేట్ సంస్థలకు, అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలకైతే ఫినాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా కనిపిస్తుంది. అయితే ఢిల్లీలోని 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఒక సంచలనం రేపితే, అలాగే విజయ్ మాల్యా 9,000 లిక్కర్ స్కామ్ ఒక సంచలనం రేపితే, దానికి ఎలాంటి పొంతన లేకుండా ఏపీ లిక్కర్ స్కామ్ అయితే ఒక పెను దుమారం లేపిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలను టార్గెట్ చేసుకుని ఈ భారీ కుంభకోణం అయితే జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటిదాకా సుమారు 10,000 మంది అయితే మరణించినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళే స్వయంగా లిక్కర్ తయారు చేసి రెట్టింపు ధరలకు అమ్ముతూ కొన్ని పేద ప్రజల ప్రాణాలు కానివ్వండి, లేకపోతే కలేయాలు కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి కూడా నెలకొంది. అంటే ఇప్పుడు చూసుకుంటే మరి వీళ్ళందరి పేద ప్రజల పరిస్థితి ఏంటంటూ కూడా చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. మరి ఎలాంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఒక స్వైపింగ్ లేకుండా కేవలం నగదు రూపంలోనే ఈ భారీ కుంభకోణం కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో A1 గా రాజ్‌పస్ రెడ్డి గారు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేస్తూ విదేశాలకు పారిపోవడానికి కూడా ప్రయత్నించారు. సో సిట్ అధికారులు కూడా ఆయనని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన వైనం మన అందరికీ తెలుసు. సో మరి ఇది పక్కన పెడితే A1, A2, A3 గా రాజ్‌పస్ రెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి అండ్ చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వీరందరూ అయితే అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఇది పక్కన పెడితే ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ అలాగే భారతి సిమెంట్స్ ఆల్ టైమ్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు కేవలం నిందితులుగానే ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి వీళ్ళందరూ ముగ్గురు కూడా సుప్రీం కోర్టులో ముందస్తుగానే బెయిల్ కూడా అప్లై చేశారు. అయితే సుప్రీం కోర్టు బెయిల్ ను కూడా రద్దు చేసింది. సో వీళ్ళ ముగ్గురి పాత్ర కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక కీలక పాత్ర పోషించారన్నట్టు కూడా చెప్పొచ్చు. అంటే ఓ రకంగా చూసుకుంటే ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారి వరకు చూసుకుంటే గనక పవర్ టు ప్రైమ్ అనే పేరు ఎవరికైనా సెట్ అవుతుందా అంటే అది ధనుంజయ రెడ్డి గారికి బాగా సెట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ధనుంజయ రెడ్డి గారు 2019 నుంచి 2025 వరకు ఒక అన్అఫీషియల్ సీఎం గా వ్యవహరించారని చాలా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎవరైనా కూడా ధనుంజయ రెడ్డి గారు చెప్పిందే శాసనం అంటూ కూడా ఒక వ్యవస్థ ధనుంజయ రెడ్డి గారు క్రియేట్ చేశారని కూడా చెప్పొచ్చు. అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక సీఎం అపాయింట్మెంట్ కావాలన్నా కూడా అది ధనుంజయ రెడ్డి గారు ఇస్తేనే అక్కడి వరకు వెళ్ళగలమన్న ఆరోపణలు అయితే తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో నుంచి 1 లక్ష బయటికి వెళ్ళాలన్నా, అలాగే బయట నుంచి 5-10 రూపాయలు లోపలికి రావాలన్నా కూడా అది ధనుంజయ రెడ్డి గారి పర్మిషన్ ఉంటేనే జరుగుతుంది అంటూ కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ విధంగా చూసుకుంటే ధనుంజయ రెడ్డి గారు ఈ విషయంలో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే కృష్ణమోహన్ రెడ్డి పాత్ర కూడా చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే మీకు గుర్తుందో లేదో, అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలీం అండ్ మోనికా బేడి కేసు అయితే అప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళ దర్యాప్తు కూడా, వీళ్ళ విచారణ కూడా ఇక్కడే జరిగింది. అయితే ఈ క్రమంలోనే అంటే ఎంఆర్ఓగా ఉన్నప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక ఫేక్ పాస్పోర్ట్ ని వీళ్ళకి క్రియేట్ చేసి, అబూ సలీంకి మోనికా బేడికి క్రియేట్ చేసి ఇక్కడ నుంచి విదేశాలకు పంపించే ప్రయత్నం కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారంటూ కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే ఇదే నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఒక జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన కూడా సహకరించారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చూసుకుంటే నిజంగా వైసీపీ ప్రభుత్వము ఎలాంటి పరిపాలన చేసిందో, అంటే ఒక మాఫియా డాన్తోనే సత్సంబంధాలు ఉన్నాయంటే ఒక వైసీపీ ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేసిందో మనందరికీ ఇప్పుడైతే ఒక కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే A1 గా రాజ్‌పస్ రెడ్డి గారి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే గోవిందప్ప బాలాజీ వరకు అందరిగా వరుసగా అయితే అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడా కూడా ఒక వ్యాఖ్యానం కానివ్వండి, ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానివ్వండి ఎక్కడా చేయలేదు. అలాంటిది రీసెంట్ గా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే వైసీపీ అధికారులని అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, అలాగే
ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చినా కూడా మరో కేసులో ఇరికించి వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. సో వీళ్ళందరి పేర్లని నేను గుర్తు పెట్టుకుంటాను. రెడ్ బుక్ లో కాకపోతే ఇంకా ఏ బుక్ లోనే రాసుకోండి. వీళ్ళందరినీ గుర్తు పెట్టుకొని రిటైర్డ్ అయినా కూడా వదలను, వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మరి ఇదే నేపథ్యంలో ఆయన వైసీపీ నేతలకి అంటే వరుస అరెస్టులతోటి ఆయన వైసీపీ నేతలకి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. కొడితే కొట్టించుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను కూడా దేనికైనా రెడీ అంటే ఓ విధంగా వైసీపీ నేతలకు కొడితే కొట్టించుకోండి అంటూ కూడా ఒక వ్యాఖ్యానం చేస్తూ నేను కూడా దేనికైనా రెడీ అంటూ కూడా కొన్ని ఆయన ఇండైరెక్ట్ గా మెసేజ్ ఒకటి పాస్ చేశారని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక పక్క సినిమా చూపిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఇంకో పక్క ఐ డోంట్ హ్యావ్ మనీ టు రన్ ద ప్రాపర్టీ ప్లీజ్ గివ్ మీ మనీ అంటూ కూడా కొంచెం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే నేపథ్యంలో చూసుకుంటే ఓ పక్క సినిమా చూపిస్తా అంటున్నారు, ఒక పక్కనేమో నాకు డబ్బులు లేవు పార్టీ రన్ చేసుకోవడానికి కొంచెం నాకు డబ్బు ఇవ్వంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఒక అయోమయ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఒక క్లియర్ పిక్చర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసింది, తన అరెస్ట్ దగ్గరికి రానుంది కాబట్టి తనకు కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. సో అయోమయంలో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటూ కూడా చాలా మంది ప్రజలైతే వాపోతున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళ వరుస అరెస్ట్లతోటి ఒక సెమీ ఫైనల్స్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఫైనల్స్ కి ఈ లిక్కర్ కేసు అయితే అందుకుందని చెప్పొచ్చు. అంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఎలాంటి ఉత్కంఠ భరితంగా ఉంటుందో ఫైనల్స్, అలానే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ద బిగ్ బాస్ అండ్ ద కింగ్ పిన్ జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారా అంటూ కూడా ఒక ఉత్కంఠ ప్రజల్లో రేగిందని చెప్పొచ్చు. సో ఈ విషయానికి సంబంధించి షర్మిల గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పవర్ లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా హుందాగా వ్యవహరించేవారని, ఏదైనా తప్పు చేస్తే నన్ను కఠినంగా శిక్షించండి లేకపోతే ఎంక్వైరీ చేయండి అంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారు. అలాంటిది ఇన్ని అరెస్టులు అవుతున్నా ఇలాంటి స్కామ్లన్నీ బయటపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ గా అసెంబ్లీకి వెళ్ళి ఆన్ రికార్డ్ గా ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే మౌనంగా ఉన్నారంటే ఆయన దోషి అంటూ కూడా ఒక ఇండైరెక్ట్ గా క్లియర్ గా తెలుస్తుందంటూ కూడా షర్మిల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో వరుస అరెస్టులతోటి వరుస స్కామ్లతోటి జగన్ అధికారం అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి వీళ్ళందరూ బడా నాయకులు అరెస్ట్ అయితే అయిపోయారు. సో మరి జగన్ అరెస్ట్ ఎప్పుడు అవుతారంటూ కూడా చాలా ఉత్కంఠంగా అయితే జనాలు ఎదురు చూస్తున్నారు. మరి రాను రాను రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అందరూ వేచి చూద్దాం.